Yes sir, shall we start the class sir? అందరం వెల్కమ్ ఉండాలి ప్లీజ్. సార్ భారతీయ నాగరిక సురక్షా సన్నిహితలో రఫీ సార్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి సార్? 530 అంతే కదా సార్? సూపర్ సార్ మీరు 531 సార్. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి సార్? అందరం వెల్కమ్ ఉండాలి సార్. 39 చాప్టర్స్ ఉన్నాయి రైట్ సార్. భారతీయ న్యాయ సన్నిహితలో 358 సెక్షన్స్. చాప్టర్స్ 20 చాప్టర్స్. 18 చాప్టర్ పేరు ఏంది? అది మిమ్మల్ని అడగాల. ప్రాపర్టీ అండ్ డాక్యుమెంట్స్ ఏంటి అది? అఫెన్సెస్ రిలేటింగ్ టు సెక్షన్ సార్. చాప్టర్ నెంబర్ 17 ప్రాపర్టీ సెక్షన్స్. Offenses affecting human body. Chapter 6 sections. 63 100 to 146. అమ్మా ఆయన చెప్తేనే వెళ్ళలేను మేడం, ఆయన ఏమేమో చెప్తుంటాడు. సరే సార్, కమ్ బ్యాక్ టు ద క్లాస్ సార్. 351 సెక్షన్స్. చాప్టర్ నంబర్ 1 second sir, 1 second. 531 sorry, 1 second avan. हाँ साहब जी, ऐसे ही कॉल किया था. आफ्टर क्लास कॉल करता हूँ. बाय बाय. यस सर, डन. 531 sections. चैप्टर नंबर टोटल चैप्टर्स आर 39 chapters, right sir? भारतीय नागरिक सुरक्षा संहिता 2023, right sir? Now let's come to the 21I, electronic communication. Electronic communication అంటే ఏంటి సార్? ఎలక్ట్రానిక్ గా కమ్యూనికేట్ చేయటమా? అంతే కదా సార్? సో ఎలక్ట్రానిక్ డివైస్ అనుకోవచ్చా మనం? సో ఒక ఎలక్ట్రానిక్ డివైస్ నుంచి ఇంకొక ఎలక్ట్రానిక్ డివైస్ కి కమ్యూనికేట్ చేస్తున్నారా? ఏం కమ్యూనికేట్ చేస్తున్నారు? త్రూ రైటింగ్ యూ కెన్ కమ్యూనికేట్, త్రూ స్పీకింగ్ యూ కెన్ కమ్యూనికేట్, పిక్టోరియల్ ప్రెజెంటేషన్ యూ కెన్ సెండ్, పిక్చర్స్ వీడియోస్ యూ కెన్ సెండ్. దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. అంతే కదా సార్? సింపుల్ అండ్ క్లీన్ లాజిక్ వాడదే చెప్పాడు సార్, ఏం లేదు. బట్ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాడు. 1 person to another person అంటాడు, 1 device to another device అంటాడు, 1 person to another device అంటాడు, another device to 1 person అంటాడు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంతే, డజంట్ మ్యాటర్. రైట్ సార్, ఒకసారి చదువుతాను సార్, చూడాలి. రైట్ సార్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్లీ మనం ఏం చేస్తున్నాం సార్? కమ్యూనికేట్ చేస్తున్నాం. సో ఎలక్ట్రానిక్ డివైస్ షుడ్ బి దేర్ మ్యాండేటరీలీ, బికాస్ మీరు జనరల్ గా కమ్యూనికేట్ చేస్తే దట్ ఈస్ నాట్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. సింపుల్ అండ్ క్లీన్. సో ఎలక్ట్రానిక్ డివైస్ ఉండాలి. కమ్యూనికేషన్ ఎలా చేస్తారు? పర్సన్ టు పర్సన్, లేకపోతే డివైస్ టు డివైస్, లేకపోతే పర్సన్ టు డివైస్. క్లియరా? ఏం సెండ్ చేస్తారు? ఇదర్ రిటర్న్ సంథింగ్, లేకపోతే పిక్టోరియల్ ఏదైనా పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ సెండ్ చేస్తారు, లేకపోతే ఆడియోలో ఏదైనా సెండ్ చేస్తారు. అంతేనా? మీన్స్ ద కమ్యూనికేషన్ ఆఫ్ ఎనీ రిటర్న్, వర్బల్, పిక్టోరియల్ ఇన్ఫర్మేషన్ ఆర్ వీడియో కంటెంట్ ట్రాన్స్మిటెడ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ whether from one person to another or from one device to another or from a person to a device or from a device to a person. So ఈ మనిషి నుంచి ఈ ఫోన్ కా, ఈ మనిషి నుంచి ఈ మనిషిగా, ఈ డివైస్ నుంచి ఈ డివైస్ కా, ఈ డివైస్ నుంచి ఈ మనిషికి. అంతే కదా సార్ వాడు చెప్పేది? అంటే ఏం లేదు సార్, ఆక్పాక్ కరైపాక్ అంటున్నాడు, ఏం లేదు సార్ ఇక్కడ. అంటే ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా పెరిగిపోయింది కదా సార్, వెదర్ యూఆర్ అవేర్ ఆర్ నాట్. ఈ మధ్య ఇప్పుడు జనరల్ గా డిస్క్ వస్తాయి కదా సార్, హార్డ్ డిస్క్. జనరల్ గా మనం ఎక్స్టర్నల్ స్టోరేజ్ కోసం తీసుకుంటాం హార్డ్ డిస్క్. ఇఫ్ యూ కనెక్ట్ దట్ త్రూ అ వైఫై, మీరు ఇంటి నుంచి స్టోర్ చేసుకోవచ్చు దాని లోపల. ఫర్ ఎగ్జాంపుల్ మై డివైస్ ఇస్ దేర్ అట్ మియాపూర్ సార్, ఇక్కడ నుంచి నేను వైఫై తో ఎక్కడ కనెక్ట్ అయిపోయి దానిలో సేవ్ చేసుకోవచ్చు. అలాంటి డివైసెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు. సో ఐఎమ్ కమ్యూనికేటింగ్ డైరెక్ట్లీ టు అ డివైస్. సో దేర్ ఆర్ సమ్ మిషన్ సార్, ఇంట్లో బల్బ్ పెడితే ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేసి ఆ బల్బ్ ఎలగొచ్చు, చేయొచ్చు. కరెక్ట్ నాట్ సార్? అలానే కొన్ని డివైసెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్, లేకపోతే ఏదైనా ప్లేన్స్, ఇవన్నీ చాలా కూడా ఈ మధ్య ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా నడుస్తున్నాయి. యూ మైట్ బి గివింగ్ ఇన్ బైనరీ కోడ్ సార్, అక్కడ కమ్యూనికేట్ అయిపోతుంది. కరెక్ట్ నాట్? దట్స్ వై దే సెడ్ పర్సన్ టు పర్సన్, డివైస్ టు డివైస్, డివైస్ టు పర్సన్, పర్సన్ టు డివైస్. క్లియర్? ఏం కమ్యూనికేట్ చేస్తున్నాం సార్? రిటర్న్, వర్బల్, పిక్టోరియల్ ఇన్ఫర్మేషన్ ఆర్ వీడియో బై మీన్స్ ఆఫ్ an electronic device, including a telephone, mobile phone or other wireless telecommunication device or a computer or audio video player or camera or any other
electronic device or electronic form as may be specified by the notification by the central government. So గుర్తుంటుందా? What and all we should highlight here, sir. ఒకసారి చూడాలి. ఇక్కడ ఇది హైలైట్ చేసుకోవాలా మనం? కరెక్ట్. సో పర్సన్ టు పర్సన్ అది ఎలాగో తెలిసిపోతుంది సార్, నథింగ్ టు వరీ. ఇక్కడ ఎలక్ట్రానిక్ డివైస్ చేసుకోవాలా? సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. ఈ మూడు గుర్తుంటే సరిపోతుందా? ఎలక్ట్రానిక్ డివైస్ వల్ల ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు పంపిస్తున్నారు సార్, ఏదైనా కమ్యూనికేట్ చేస్తున్నారు, దట్స్ ఆల్. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. ఎనీ డౌట్ ఇన్ దిస్? ఒక్కసారి చదువుకుంటే వీ కెన్ గో ఫార్వర్డ్ బికాస్ దిస్ ఇస్ అ న్యూ ఇన్సర్షన్ సార్. ఎస్ మేడం, చదవండి మేడం. చదివేశారా? చదవండి. వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ అనుకున్నప్పుడు వీడు మాట్లాడుకోవటం కాదు. ఒక పర్సన్ దగ్గర ఒక డివైస్ ఉంది, ఇంకో పర్సన్ దగ్గర ఇంకో డివైస్ ఉంది. సో ఒక పర్సన్ టు ఇంకో పర్సనే, బట్ మధ్యలో డివైస్ ఉండాలి మ్యాండేటరీగా. ఎలక్ట్రానిక్ డివైస్ షుడ్ బి దేర్. క్లియరా? గుర్తుంటుందా? షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? సార్ ఇవన్నీ న్యూ ఇన్సర్షన్స్ అన్ని మ్యాండేటరీగా మీరు చదవండి సార్, బికాస్ మై హై ప్రిడిక్షన్ ఇస్ దేర్. ఈ న్యూ ఇన్సర్షన్ మీద మ్యాండేటరీ క్వశ్చన్ వస్తుంది. క్లియరా? నౌ లెట్స్ కమ్ టు హైకోర్ట్. హైకోర్ట్ అంటే ఏంటి సార్? ఇదేనా? ఇది ఏం హైకోర్టు కాదు, మద్రాస్ హైకోర్టు. ఇది సేమ్ బిల్డింగ్ అనిపిస్తే ఇంకా తెలంగాణ హైకోర్టే. భలే గారు చెప్తున్నారు. ఇది సుప్రీం కోర్టా? సో హైకోర్ట్ అంటే సుప్రీం కోర్ట్ ఆబ్వియస్లీ ఇంక్లూడ్ ఉండదా? హౌ మెనీ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్. 29 స్టేట్స్. 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్. అండ్ ఇది పక్కన పెట్టేస్తే హైకోర్ట్స్ ఎన్ని ఉన్నాయి? మైమూన్ మేడం ఫుల్ మాట్లాడుతున్నారు మేడం, ప్లీజ్. 25 హైకోర్ట్స్ మేడం. 4th టైమ్ వాచింగ్, 5th టైమ్ ఐల్ నాట్ వాచ్. రైట్ సార్. సో ఆబ్వియస్లీ హైకోర్ట్ లో సుప్రీం కోర్ట్ అయితే ఇన్వాల్వ్ అయి ఉండదు. దట్ ఈస్ టూ మచ్ క్లియర్. బట్ ఆబ్వియస్లీ ఇన్ ఇండియా దెర్ ఆర్ 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ సార్ యాజ్ ఆఫ్ నౌ. రైట్ సార్. చూస్తే హైకోర్ట్స్ ఎన్ని ఉన్నాయి సార్? 25 ఉన్నాయి. సో ప్రతి స్టేట్ కి ప్రతి యూనియన్ టెరిటరీకి ఒక హైకోర్ట్ అయితే లేదు. దట్ ఈస్ ఫర్ 100% షూర్. సో అప్పుడప్పుడు ఏం చేస్తారంటే సార్, ఒక స్టేట్ కి ఒక యూనియన్ టెరిటరీకి రెండింటికి కలిపి ఒక హైకోర్ట్ చెప్పొచ్చు. కరెక్ట్ నాట్? సో ఫర్ ఎగ్జాంపుల్ పాండిచేరి పుడుచేరి ఉంది కదా సార్, దానికి హైకోర్ట్ వచ్చేసి మద్రాస్ హైకోర్టే. సో వెన్ ఎవర్ యూ సే హైకోర్ట్ ఫర్ పాండిచేరి, ఇట్స్ బై డిఫాల్ట్ మద్రాస్ హైకోర్ట్. అర్థమైందా? అండ్ కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే సార్, ఆ యూనియన్ టెరిటరీ ఏదైతే ఉందో, బికాస్ యూనియన్ టెరిటరీ ఇస్ ఆల్వేస్ అండర్ కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. కరెక్ట్ నాట్ సార్? అక్కడ క్రిమినల్ అపీల్ కోర్ట్ ఉంటుంది కదా, అంటే అన్నిటికన్నా టాప్ మోస్ట్ కోర్ట్, దాన్ని కూడా అప్పుడప్పుడు హైకోర్ట్ గా ట్రీట్ చేయాలని వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. ఇన్ దట్ సర్కమ్స్టాన్సెస్ ఇఫ్ దే ఆర్ రిలీజింగ్ సమ్ కైండ్ ఆఫ్ అఫీషియల్ నోటిఫికేషన్ ఆన్ దట్, ఆ కోర్టు హైకోర్ట్ లాగా బిహేవ్ చేస్తుంది ఆ యూనియన్ టెరిటరీకి. అర్థమైందా? ఎనీ డౌట్? సో ఆబ్వియస్లీ తెలంగాణ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, మద్రాస్ హైకోర్టు, ఇవన్నీ హైకోర్ట్స్, ఇవి మనకు తెలుసు క్లారిటీగా. ఏదైనా యూనియన్ టెరిటరీస్ ఉంటే ఆబ్వియస్లీ దానికి స్పెసిఫికలీ చెప్తారు సార్, ఈ హైకోర్టుకి మీరు బిలాంగ్ అవుతారు. చెప్పట్లేదంటే అఫీషియల్ నోటిఫికేషన్ త్రూ, అఫీషియల్ గెజెట్ త్రూ చెప్తారు, మీ దగ్గర ఉన్న ఈ క్రిమినల్ కోర్ట్ ని మేము హైకోర్టు గా భావిస్తాము అనేసి. అండర్స్టూడ్? సో ఒకసారి చదువుతాను సార్, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, చూడాలి. హైకోర్ట్ మీన్స్ ఇన్ రిలేషన్ టు ఎనీ స్టేట్, ద హైకోర్ట్ ఫర్ దట్ స్టేట్, లైక్ తెలంగాణ హైకోర్ట్. అంతేనా సార్? ఇన్ రిలేషన్ టు అ యూనియన్ టెరిటరీ to which the jurisdiction of the High Court for a state has been extended by law, that High Court. So for example, Pondicherry or Puducherry ki High Court extended in sir Madras High Court. Third point, sir, in relation to any other union territory, the highest court of criminal appeal for that territory other than Supreme Court of India. Clear? Any doubt? So Supreme Court mandatory kaadu, adi andariki telusu, chinna pillalu kuda telusu. Union territories maatrame question mark, ante kada sir. Clear? Done?
షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? ఒకసారి చదువుకోండి కావాలంటే, చాలా తక్కువ టైం ఉంది. డన్. షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? ఇంక్వైరీ సార్, నేను ఫస్ట్ చెప్పాను కదా సార్, ఇంక్వైరీ ఎవరు చేస్తారు సార్? మ్యాజిస్ట్రేట్ విల్ డూ. ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారు సార్? పోలీస్ వాళ్ళు చేస్తారా? ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారు సార్ వాళ్ళు? ఎవిడెన్స్ ని కలెక్ట్ చేస్తారా? అంతేనా? సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. ఒక ప్రొసీజర్ ఫాలో అవుతారు, త్రూ దట్ దే విల్ కలెక్ట్ ద ఎవిడెన్సెస్. గుర్తుంటుందా? సో ఆబ్వియస్లీ ఇంక్వైరీ అంటే ట్రయల్ కాదు, బికాస్ ఇక్కడ నేను చెప్పేసాను ట్రయల్ కి డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయా, ఇంక్వైరీకి డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయా? సో ఇక్కడ చూడండి, ఇంక్వైరీ అంటే మీన్స్ ఎవ్రీ ఎంక్వైరీ అదర్ దెన్ అ ట్రయల్ కండక్ట్ అండర్ దిస్ సన్నిహిత బై అ మెజిస్ట్రేట్ ఆర్ కోర్ట్. క్లియరా? డెఫినేషన్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా? కిందకి ఇన్వెస్టిగేషన్ కి రండి సార్. ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి? ఇంక్లూడ్ ఆల్ ద ప్రొసీడింగ్స్ అండర్ దిస్ సన్నిహిత ఫర్ ద కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కలెక్టెడ్ బై హూమ్ సార్? పోలీస్ ఆఫీసర్ ఆర్ బై ఎనీ పర్సన్ అదర్ దెన్ అ మెజిస్ట్రేట్ హూ ఇస్ ఆథరైజ్డ్ బై అ మెజిస్ట్రేట్ ఇన్ దిస్ బిహాఫ్. అంటే పోలీస్ వాళ్ళు కాకుండా అప్పుడప్పుడు సార్ మెజిస్ట్రేట్ చెప్పొచ్చు వేరే పర్సన్స్ కి, మీరు చేయండి ఇన్వెస్టిగేషన్. హీ మే నాట్ బి అ పోలీస్ ఆఫీసర్ అండ్ హీ ఈస్ ఆబ్వియస్లీ నాట్ అ మెజిస్ట్రేట్, బికాస్ ఇన్వెస్టిగేషన్ మెజిస్ట్రేట్ చేయరు. మెజిస్ట్రేట్ ఏం చేస్తారు? ట్రయల్ చేస్తారు. కరెక్ట్ నాట్ సార్? ఎక్స్ప్లెనేషన్ వేర్ ఎనీ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ అ స్పెషల్ యాక్ట్, స్పెషల్ యాక్ట్ లో గానీ దీనికి ఇన్కన్సిస్టెంట్ గా ఏమైనా చెప్పారంటే ఎప్పుడు స్పెషల్ లా ప్రివేల్ అవుతుంది సార్. సార్ మీరు ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి సార్, ఒక జనరల్ లా ఒక స్పెషల్ లా ఉందనుకోండి సార్, స్పెషల్ లా ఆల్వేస్ ప్రివేల్స్ జనరల్ లా. అంటే దీనిలో ఏదైనా మెన్షన్ చేశారంటే జనరల్ లా దాన్ని వచ్చి డిస్టర్బ్ చేయదు గ్యారంటీగా. గుర్తుంటుందా? సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ లో చెప్పారు సార్, వేర్ ఎనీ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ అ స్పెషల్ యాక్ట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది సన్నిహిత, ద ప్రొవిజన్స్ ఆఫ్ ది స్పెషల్ యాక్ట్ షల్ ప్రివేల్. Any doubt or anything? So, police officer proceedings for the collection of evidences or some person who is authorized by the magistrate to do the investigation. Obviously, he will be coming under this process. Any other person who is authorized by the magistrate, if he is doing collection of evidences by the magistration authority, then obviously it is an investigation. Investigation is nothing but proceedings for collection of evidences. Gurtundunda? Shall I move forward? జ్యుడిషియల్ ప్రొసీడింగ్ అంటే ఏంటి సార్? కోర్టులో జరిగే ప్రొసీడింగ్. బట్ ఇట్ ఇంక్లూడ్స్ సమ్ మోర్ థింగ్స్ సార్. ఇట్ ఇంక్లూడ్స్ అని పెట్టాడు, ఇదే జ్యుడిషియల్ ప్రొసీడింగ్ అని చెప్పలేదు. జ్యుడిషియల్ ప్రొసీడింగ్ లో ఇది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆన్ ఓత్ ఇఫ్ యు ఆర్ కలెక్టింగ్ ఎనీ ఎవిడెన్సెస్ దెన్ దట్ విల్ కమ్స్ అండర్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్. గుర్తుంటుందా? ఇక్కడ జ్యుడిషియల్ ప్రొసీడింగ్ గురించి చెప్పలేదు సార్. ఇలా ఏం చెప్పారంటే జ్యుడిషియల్ ప్రొసీడింగ్ ఇంక్లూడ్స్ ఎనీ ప్రొసీడింగ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ విచ్ ఎవిడెన్స్ ఈజ్ ఆర్ మే బి లీగలీ టేకెన్ ఆన్ ఓత్. అంటే ఇది జ్యుడిషియల్ ప్రొసీడింగ్ డెఫినేషన్ కాదు, దీనిలో ఇంకా ఏముంటుంది అని చెప్తుంది. అంతేనా? గుర్తుంటుందా? నెక్స్ట్ లోకల్ జ్యూరిస్డిక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇఫ్ యూ క్వాలిఫై ఇన్ తెలంగాణలో పర్టికులర్ రీజియన్ లో పర్టికులర్ డిస్ట్రిక్ట్ లో పలానా ఏరియాకి మాత్రం మీరు జడ్జ్ అవుతారా? బికాస్ యూ ఆర్ నాట్ సుప్రీం కోర్ట్ జడ్జ్, నో, యూ విల్ బి హార్డ్లీ బికమింగ్ జేసీజే, జూనియర్ సివిల్ జడ్జ్. సో జూనియర్ సివిల్ జడ్జ్ కి ఒక పరిధి ఉంటుంది కదా సార్, దట్ ఈస్ నోన్ యాజ్ ద జ్యూరిస్డిక్షన్ సార్. ఎక్కడి వరకు అయితే మీరు మీ పవర్స్ ని యూజ్ చేయొచ్చు, that is known as the local jurisdiction. Clear sir? So for example, if you are getting appointed in Vikarabad lo specify చేస్తారు మీ ఏరియాస్ ని, ఈ ఏరియాస్ వరకు వచ్చే మాత్రం కేసెస్ మాత్రం మీరు తీసుకోవాలి, ఈ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యే మాత్రం మీరు తీసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ అబౌట్ జ్యూరిస్డిక్షన్, లోకల్ జ్యూరిస్డిక్షన్ అంటాం మనం. క్లియరా? ఎనీ డౌట్? లోకల్ జ్యూరిస్డిక్షన్ in relation to a court or magistrate means the local area within which the court or magistrate may exercise all or any of its or his powers under this Sanhita, and such local area may compromise the whole of the state or any part of the state as the state government may by notification specify. So ఇప్పుడు హైకోర్టు జస్టిస్ ఉన్నాయనుకోండి సార్, వాళ్ళకు ఒక జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఇట్ మే బి హోల్ స్టేట్ యాజ్ వెల్. బట్ ఇఫ్ యు ఆర్ అపాయింటింగ్ యాజ్ అ జేసీజే, మీకు ఒక ఏరియా ఉంటుంది. సో స్టేట్ లో ఒక చిన్న పార్ట్ మీకు ఇచ్చిన ఏరియా, దానిలో మీరు మీ పవర్స్ యూజ్ చేస్తారు. దట్ ఏరియా ఇస్ నోన్ యాజ్ అ లోకల్ జ్యూరిస్డిక్షన్. క్లియర్? నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే ఏంటి సార్? మీన్స్ అ నోటిఫికేషన్ పబ్లిష్డ్ ఇన్ ద అఫీషియల్ గెజెట్. దిస్ ఎవ్రీవన్ నోస్, దానిలో నేర్చుకోవడానికి కూడా ఏం లేదు. అఫెన్స్ అంటే ఏంటి సార్? యాక్ట్ ఆర్ ఒమిషన్, యాక్ట్ విచ్ ఇస్ ప్రొహిబిటెడ్ బై లా అండ్ యు ఆర్ డూయింగ్ దట్. ఒమిషన్ విచ్ ఇస్ యు ఆర్ బౌండ్ బై లా బట్ యు ఆర్ నాట్ డూయింగ్ దట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ అఫెన్స్ విచ్ ఇస్ పనిషబుల్ బై లా, by any law, not only the Bharatiya Nyaya Sanhita or any other law. Clear? So offense means any act or omission made punishable by any law for the timing in force and
ఇది చూడండి సార్, ఇది ఎందుకు పెట్టారో తెలీదు. అండ్ ఇంక్లూడ్స్ ఎనీ యాక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ అ కంప్లైంట్ మే బి మేడ్ అండర్ సెక్షన్ 20 ఆఫ్ ది క్యాటల్ ట్రెస్పాస్ యాక్ట్ 1871 అంటే యాక్చువల్లీ తీసేస్తుండే అయిపోయేది. చలో ఓకే, ఇది కూడా ఇంక్లూడ్ అవుతుందంట. అంటే క్యాటల్ ట్రెస్పాస్ యాక్ట్ కింద ఏదైనా కంప్లైంట్ ఇచ్చినా గానీ ఆబ్వియస్లీ దాన్ని ఆఫెన్స్ గా భావిస్తామని చెప్పేశారు. క్లియరా? ఎనీ డౌట్ సార్? ఇలా గుర్తుపెట్టుకోండి సార్, యాక్ట్ ఆర్ ఒమిషన్ విచ్ ఇస్ పనిషబుల్ బై ఎనీ లా. సింపుల్. క్లియర్? షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ అంటే ఎవరు సార్? కానిస్టేబులా? ఎస్ఐయా? ఎస్హెచ్ఓ? స్టేషన్ హౌస్ ఆఫీసరా? ఆఫీసర్ ఇన్ చార్జ్ ఏనా? ఆఫీసర్ ఇన్ చార్జ్ సార్. సార్ జనరల్ గా సర్కిల్ ఇన్స్పెక్టర్స్ అంటారు సార్, లేకపోతే ఒక పర్టికులర్ కేసెస్ బై సపోజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇస్ నాట్ దేర్ అండ్ బిహాఫ్ లో ఏదో ఒకటి ఎస్ఐ ఉంటారా, ఆ ఎస్ఐలు అంటారు సార్. కానిస్టేబుల్ ఎప్పుడు ఈ కేటగిరీ కిందకి రారు. రైట్ సార్? ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ అ పోలీస్ స్టేషన్ ఇంక్లూడ్స్ వెన్ ద ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ ఈజ్ అబ్సెంట్. అంటే బై డిఫాల్ట్ గా ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ అ పోలీస్ స్టేషన్. బట్ వీడు లేని సందర్భాన is absent from the station house or unable from illness or other cause to perform his duties, the police officer present at the station house, general ga manam SI antam, sub inspector. General ga CI is officer in charge of a police station sir. Dan tarvata vachedi SI, maha ante dan tarvata vachedi ASI. Constables ee category kindiki raru. Right sir? Ikkada cheppesaru who is next in rank to such officer and is above the rank of constable or when the state government so directs any police officer so present. గుర్తుంటుందా? సో సింపుల్, ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ అంటే ఆఫీసర్ ఇన్ చార్జే. ఆయన లేని పక్షాన ఏదైనా సందర్భంలో ఆయనకి జ్వరం వచ్చిందో, దగ్గు వచ్చిందో, చచ్చిపోయిందో, లేకపోతే ఏదో జరిగిందో, ఆయన లేనప్పుడు ఆయన కింద ఆఫీసర్ ఉంటారు కదా, దట్ పర్సన్ విల్ బికమ్ ద ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్. నెక్స్ట్ ఆఫీసర్ అంటాం మన వాళ్ళని. బట్ కానిస్టేబుల్ ఆ కేటగిరీ కిందకి రారు. హెడ్ కానిస్టేబుల్ ఇస్ ఆల్సో నాట్ అంటిల్ స్టేట్ గవర్నమెంట్ సేస్ సో. స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ కొన్ని రూల్స్ చేస్తుంది సార్. అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్ లో లేకపోతే వాళ్ళు రాయొచ్చు, హెడ్ కానిస్టేబుల్స్ కూడా తీసుకోవచ్చు అని వాళ్ళు రాయొచ్చు. బట్ దట్ ఈస్ డ్రివెన్ బై ద స్టేట్ గవర్నమెంట్ రూల్స్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏం క్లారిటీ లేదు. క్లియరా? అందుకని లాస్ట్ ఇక్కడ పెట్టారు when the state government so directs any other police officer so present, because constables don't come under officer category sir. ఏదన్నా ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఉంటే తప్ప. క్లియరా? నెక్స్ట్ ప్లేస్ అంటే ఏంటి సార్? ప్లేస్ అంటే హౌస్, బిల్డింగ్, టెంట్, వెహికల్ అండ్ వెసల్. ఇది ఎంత గుర్తుంటుంది కదా, దీనిలో ఏముంది చూసుకోండి కావాలంటే. ఇది కూడా చూసేసుకున్నారు రెండు. నేనే అన్ని చెప్తున్నా, మీరేం చెప్తలేదు కదా. సరే చూసుకుంటారు బాబు, చాలా టైం ఉంది. PQRS UVWXYZ అంతేలే, అయిపోయి వచ్చింది. పోలీస్ రిపోర్ట్ అంటే ఏంటి సార్? ఆబ్వియస్లీ పోలీస్ వాడు ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసి మెజిస్ట్రేట్ కి ఇచ్చేదా పోలీస్ రిపోర్ట్. సో పోలీస్ రిపోర్ట్ మీన్స్ అ రిపోర్ట్ ఫార్వర్డెడ్ బై అ పోలీస్ ఆఫీసర్ టు అ మెజిస్ట్రేట్ అండర్ సబ్సెక్షన్ 3 ఆఫ్ సెక్షన్ నంబర్ 193. అలా అక్కడ డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు దాకా మీరు ఏం గుర్తుపెట్టుకోండి అంటే పోలీస్ వాడు ఏదైతే రిపోర్ట్ మెజిస్ట్రేట్ కి ఇస్తాడో దాట్ ఈస్ నోన్ యాజ్ ద పోలీస్ రిపోర్ట్. క్లియర్? పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు నివసించే స్థానం, అంతేనా? అక్యూజ్డ్ వచ్చే స్థానం కాదు. స్టేట్ గవర్నమెంట్ ఏది చెప్తే, ఏ బిల్డింగ్ ని పోలీస్ స్టేషన్ అని చెప్తే ఆ బిల్డింగ్ అంట. సింపుల్. రేపు మీ ఇంటి పక్కన పోలీస్ స్టేషన్ రావచ్చు, మీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దట్స్ ఆల్ దే సెడ్ సార్. పోలీస్ స్టేషన్ మీన్స్ ఎనీ పోస్ట్ ఆర్ ప్లేస్ declared generally or specially by the state government to be a police station and includes any local area specified by the state government in this behalf. So police station అంటే స్టేట్ గవర్నమెంట్ చెప్పేది. దట్స్ ఆల్. ఏమనుందా దీనిలో నేర్చుకునేకి? ఏం లేదు. వి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఎవరు? హూ ఇస్ అపాయింటెడ్ యాజ్ పర్ సెక్షన్ నంబర్ 18 ఆఫ్ విచ్ సన్నిత? దిస్ సన్నిత ఓన్లీ నో ఆర్ సమ్ అదర్ సన్నిత? దిస్ సన్నిత ఓన్లీ. సెక్షన్ నంబర్ 18 లో చెప్పారు సార్ హూ ఇస్ అ పబ్లిక్ ప్రాసిక్యూటర్. బట్ మీకు తెలుసో తెలీదు సార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు కదా సార్, వాళ్ళ దగ్గర అసిస్టెంట్ గా కూడా కొంతమందిని జాయిన్ చేయొచ్చు సార్, కోర్ట్ పర్మిషన్ తోటి జాయిన్ అవుతారు. బట్ వీళ్ళ డ్యూటీస్ ని ఎప్పుడైతే వీళ్ళు పర్ఫామ్ చేస్తారో దే విల్ బి డిశ్చార్జింగ్ ఇన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కెపాసిటీ ఓన్లీ. జనరల్ గా మీరు APP చూస్తారు వీళ్ళని, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. దే ఆల్ ఆల్సో కమ్ అండర్ దిస్ కేటగిరీ ఓన్లీ. అప్పుడప్పుడు వాళ్ళని అసిస్ట్ చేసేవాళ్ళు కూడా కొంతమంది పీపుల్ అవుతారు, వాళ్ళని కూడా
పీపీ కిందకే తీసుకుంటారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద. క్లియరా? ఒకసారి చదువుతాను చూడండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీన్స్ ఎనీ పర్సన్ అపాయింటెడ్ అండర్ సెక్షన్ నెంబర్ 18. సో ఆబ్వియస్లీ సెక్షన్ నెంబర్ 18 చదివినప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఇంక్లూడ్స్ ఎనీ పర్సన్ యాక్టింగ్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ అ పబ్లిక్ ప్రాసిక్యూటర్. జనరల్ గా మనం ఏపీపీ వీళ్ళ కింద పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ నుంచి ప్రాపర్ గా అపాయింట్ అవ్వాలి సార్, బికాస్ ఎవరిని బట్టి వాళ్ళని తీసుకోవడానికి లేదు మీరు. క్లియరా? నెక్స్ట్ పాయింట్, సబ్ డివిజన్ అంటే ఏంటి? ఒక డిస్ట్రిక్ట్ ని డిఫరెంట్ డివిజన్స్ లో డివైడ్ చేశారు సార్, దట్ ఈస్ నోన్ యాజ్ అ సబ్ డివిజన్. ఓకేనా? సబ్ డివిజన్ మీన్స్ అ డివిజన్ ఆఫ్ అ డిస్ట్రిక్ట్. క్లియరా? క్లోజ్ దిస్ ఆల్సో. ఏముంది అని ఏం లేవు, జనరల్ గా క్లాసులు ఎవరు చెప్పరు సార్, నాకు ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్ ఎక్కువ నేను చెప్తున్నా అంతే. సమ్మన్స్ కేస్, వారెంట్ కేస్, దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ సార్. వారెంట్ కేస్ అంటే ఆబ్వియస్లీ సీరియస్ కేస్ తోటి లింక్డ్ అయి ఉన్నదా? సో వేర్ ఎవర్ ద పనిష్మెంట్ ఈస్ మోర్ దెన్ 2 years, దట్ ఈస్ నోన్ యాజ్ ద వారెంట్ కేస్ సార్. మోర్ దెన్ 2 years పనిష్మెంట్ అంటే 14 years ఉండొచ్చా, 20 years ఉండొచ్చా, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉండొచ్చా, డెత్ సెంటెన్స్ ఉండొచ్చా? ఓ ఎస్, అవన్నీ వారెంట్ కేసులే. దేనిలో అయితే అఫెన్స్ పనిషబుల్ చేయబడుతుందో మోర్ దెన్ 2 years, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 years అంటే సమ్మన్స్ కేస్. గుర్తుంటుందా? సమ్మన్స్ కేస్ మీన్స్ అ కేస్ రిలేటింగ్ టు అన్ అఫెన్స్ అండ్ నాట్ బీయింగ్ అ వారెంట్ కేస్. సో ఏడే చెప్పాడు, సమ్మన్స్ కేస్ అంటే వారెంట్ కేస్ కాదు అంతే. వారెంట్ కేస్ అంటే ఏంటి? వారెంట్ కేస్ మీన్స్ అ కేస్ రిలేటింగ్ టు అన్ అఫెన్స్ పనిషబుల్ విత్ డెత్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ అ టర్మ్ ఎక్సీడింగ్ 2 years. సో ఈక్వల్ టు వచ్చినా గానీ సమ్మన్స్ కేసేనా? అంతే కదా సార్? గుర్తుంటుంది కదా? ఇది ఒక్కసారి చూసుకోండి సార్, ఒక 1 minute ఇస్తాను నేను దీనికోసం, చదివేసుకోండి అసలు విచ్చలవిడిగా చదివేసుకోండి. ఎంత 5 minutes లో మొత్తం అయిపోతుంది. సెక్షన్ నెంబర్ 2 క్లోజ్. రేపటి నుంచి ఎవరైతే బేరాక్ రావట్లేదో ప్లీజ్ డోంట్ కమ్ టు ద క్లాస్. 100% క్లియర్. ఇంకెప్పుడు కూడా కొనకపోతే ఇంకెప్పుడు కొంటారు? ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. డన్. షెల్ ఐ మూవ్ ఫార్వర్డ్? క్వశ్చన్ చూడాలి సార్ ప్లీజ్. క్లియర్ సార్? క్లియర్ సార్? ఎక్స్ అంటే సమ్మన్స్ కేసా, జెడ్ అంటే వారెంట్ కేసా? అదేగా నేను చెప్పింది. జెడ్ ఇది 21Z. సరే జీ మరేనా మా ఇంగ్లీష్ అక్షిత మేడం అయితే మాట్లాడుతుంది ఏముంటది. అదొక జాతీయ సమస్య, మీరు డిస్కషన్ చేసుకోవాలి. విక్టిమ్ అంటే ఎవరు సార్? ఈ మేడమేనా? బాధింపబడ్డ ఆమె ఆర్ ఆయన, అంతే కదా? అంటే మీరు వచ్చి నన్ను కొడితే నేను విక్టిమ్ అవుతానా? అంతే కదా? మీరు అక్యూజ్డ్ అవుతారు, అంతే కదా? మీరు కొట్టడం వల్ల నేను చనిపోయా, then who will become victim? Legal heirs. So by suppose ఈ మేడం ని కొడితే ఈ మేడం చనిపోయింది, సో వీళ్ళ పేరెంట్స్ వచ్చేసి విక్టిమ్ అవ్వచ్చా? వాళ్ళు ఎట్లా విక్టిమ్ అవుతారు? వాళ్ళకి కొట్టిరమా? వీళ్ళు అగ్రీ అయినట్టు అండ్ కాంపన్సేషన్, ఈమె చచ్చిపోయినందుకు ఏదైతే కాంపన్సేషన్ వస్తుందో ఫ్యూచర్ లో వీళ్ళకి రిసీవ్ అవుతుంది సార్. దట్స్ వై దే సెడ్ ఇన్ విక్టిమ్ కెపాసిటీ. క్లియరా? ఒకసారి చదువుతాను సార్, చూడాలి. విక్టిమ్ మీన్స్ అ పర్సన్ హూ హాస్ సఫర్డ్ ఎనీ లాస్ ఆర్ ఇంజురీ. సో ఈ మేడంకి ఇంజురీ కనిపిస్తుందా మీకు? ఇదే ఇంజురీ, ఓకేనా? కాజ్డ్ బై పర్సన్, ఈ గుండుగాడ చేశాడా? ఆఫ్ ద యాక్ట్ ఆర్ ఒమిషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్. సో ఈజ్ అక్యూజ్డ్ పర్సన్ అండ్ ఇంక్లూడ్స్ అ గార్డియన్ ఆర్ legal heir of such a victim. So
సో ఏమో పిల్లలు కూడా ఉండొచ్చా? ఉండొచ్చా? ఓఎస్ ఉండొచ్చు. క్లియర్? అంటే ఈమె చనిపోతే ఫ్యూచర్ లో ఎవరికైతే ఏదోటి రావాలో దాని నుంచి కాంపెన్సేషన్ వాళ్ళందరూ అనుకోవచ్చా? లేకపోతే ఏమో చనిపోతే డైరెక్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ అనుకోవచ్చా మనం? క్లియర్? ఎనీ డౌట్ సార్? దీనిలో డౌట్ వస్తే బాగోదు. అబ్బా ఫైనలీ చెప్పండి సార్. లేదా? కర్వరా బాబు. 2 చూడండి సార్. సార్ ఏదైతే వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ యూజ్ చేస్తున్నామో, సో భారతీయ న్యాయ సంహిత వర్డ్స్ కూడా మనం ఇక్కడ యూజ్ చేస్తామా? ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్, కల్పబుల్, హోమోసైడ్, రేప్, అసాల్ట్, క్రిమినల్ ఫోర్స్ అన్ని యూజ్ చేస్తాం ఇక్కడ. ఇక్కడ మళ్ళీ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు కదా సార్, బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ డిఫైన్ ఇన్ భారతీయ న్యాయ సంహిత. అలానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో కూడా కొన్ని చెప్పుంటారు కదా, అవన్నీ మళ్ళీ ఇక్కడ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో దే సెడ్ వన్ థింగ్, ఏదైతే వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ యూజ్ చేస్తున్నామో మేము బిఎన్ఎస్ఎస్ లో, బట్ ఇక్కడ డిఫైన్ చేయలేదు. ఎక్కడ డిఫైన్ చేస్తున్నాయి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఆర్ భారతీయ న్యాయ సంహిత, అవి డైరెక్ట్ యూజ్ చేస్తామంటున్నారు. అండ్ అక్కడ డిఫైన్ చేస్తున్నాయి కాబట్టి అక్కడ చూసుకోవడం చెప్తున్నారు. క్లియరా? వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్ యూజ్ హెయిర్ అండ్ నాట్ డిఫైన్ but defined in the Information Technology Act and the Bharatiya Nyaya Sanhita shall have the meanings respectively assigned to them in that act and Sanhita. So ఇక్కడ యూజ్ చేసినప్పుడు దాని డెఫినేషన్ అక్కడ ఏదైతే రాసుందో అది మీరు ఇక్కడ యూజ్ చేయండి అంటున్నారు. క్లియర్ అయినా? అలా మీరు అర్థం చేసుకోండి అంటున్నారు. డన్? ఎనీ డౌట్? టుడేస్ క్లాస్ ఈజ్ ఓవర్. ఓవర్ అంటే ఓవర్ కాదు, ఆగాలి. సార్ we made the plan now. Every day అక్కడున్న మెయిన్స్ క్వశ్చన్స్ కూడా కవర్ చేస్తాం, ఇక్కడ ఉన్న మెయిన్స్ క్వశ్చన్స్ కూడా డైలీ కవర్ సార్. ఈ రోజు పెద్ద పెద్ద క్వశ్చన్స్ లేవు కాబట్టి రేపు అవి కవర్ చేసేస్తాను. టుడే విల్ చెక్అవుట్ బిఎన్ఎస్ వన్స్ అగైన్. సో హార్డ్లీ 10 to 15 minutes విల్ డూ సార్. మీరు కొంచెం కోఆపరేట్ చేయాలి. ఎక్కడైనా కొంచెం సింప్లిఫైడ్ చేసేటట్టు ఉంటే మీరు నాకు చెప్పండి సార్, ఐ విల్ డూ ఇన్పుట్ హియర్. క్లియరా? అది క్లోజ్ చేస్తాం కదా, వాళ్ళకి ఎందుకు బిఎన్ఎస్ అవసరం లేదు కదా.